నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రిషబ్ శెట్టి గారి బర్త్డే సందర్భంగా కాంతారా 2 చిత్రానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఇది వరకు ముందు కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. 17th November 2024, ఆల్మోస్ట్ ఒక 8 months బ్యాక్ రిలీజ్ చేశారు. సో ఆ ఫిలింలో కూడా అంటే ఆ పోస్టర్తో పాటు ఒక చిన్న గ్లిమ్స్ టైప్ రిలీజ్ చేశారు. లైక్ ఏదో ఒక బావి టైప్, ఒక గుహ లాంటిది అండర్ గ్రౌండ్లో ఉండడం, ఆయన అక్కడ చేరి స్లో మోషన్లో వచ్చి ఇట్లా కళ్ళు తెరవడం, ఆ కళ్ళు కూడా ఒక నీలం కళ్ళు టైప్లో ఉండడం, ఒక ఏంట్రా అసలు ఇది ఎలాంటిది ఏంటనేది అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని రీతిలో పెట్టారు. అయితే ఇక్కడ ఆ పోస్టర్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ పోస్టరు అందరూ కూడా గుహ వైపు దూకుతూ ఉంటారు. మనోడు చేతిలో త్రిశూలం, ఒక గొడ్డలు పట్టుకొని పరశురాముడు టైప్లో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇది మోస్ట్లీ ఇంత ఇంట్రెస్టింగ్గా మారడానికి గల రీజన్ ఏంటంటే, అది ఫస్ట్ పార్ట్ అంత బ్లాక్ బాస్టర్ అయింది, లో బడ్జెట్తో వచ్చి ఏఐ కలెక్ట్ చేసింది. ఇది పక్కన పెడితే అందరూ సీక్వెల్ తీస్తే ఇతను ప్రీక్వెల్ తీయడం స్టార్ట్ చేశాడు. ఆ ట్రెండ్ని, ప్రీక్వెల్ అంటే ఏం లేదు, స్టోరీ ఉంటుంది కదా, జరిగిన కాంతార పార్ట్ 1, దానికి ముందు స్టోరీ, అందరూ దాన్ని కంటిన్యూషన్ చేస్తారు. పార్ట్ 2 అంటారు, సీక్వెల్ అంటారు. ఇది దానికి ముందు స్టోరీ అవ్వడంతో ఏం జరుగుంటుంది ముందు స్టోరీ అనేది చాలా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకసారి ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఒకసారి బాగా గమనిస్తే, మీరు బ్యాక్గ్రౌండ్లో వార్ బేస్డ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళు రిప్రజెంట్ చేశారు దాంట్లో. అండ్ నాకు అంటే ఒక సెకండ్ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎందుకంటే రిషబ్ శెట్టి ఏదైతే దీంట్లో శివ క్యారెక్టర్ చేశాడో, శివ వాళ్ళ ఫాదర్ నార్మల్గా ఒక షర్ట్లెస్, ఒక నార్మల్ ధోతి పెట్టుకొని నార్మల్గా కనిపిస్తాడు. బట్ ఇది ఎక్కడ ఈ వార్ బేస్డ్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది వీళ్ళ ఫ్యామిలీలో అంటే, లైక్ వీళ్ళ గత జన్మలో ఒక 300 సంవత్సరాల ముందుకు వెళ్తే అక్కడ, లేకపోతే ఏంటి అనేది నాకైతే క్లారిటీ లేదు. అయితే ఒకసారి మీరు బాగా రిషబ్ శెట్టి ఆపోజిట్ ఈ పోస్టర్లో హెడ్ దగ్గర చూస్తే మీకు అంతా వార్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా రిప్రజెంట్ అయ్యాయి ఇక్కడ. అండ్ మోరోవర్ ఇక్కడ కొన్ని యానిమల్స్ని కూడా వీళ్ళు పోస్టర్ మీద పెట్టారు. వారాహం, పులి, ఇంకా చాలా సిచ్యువేషన్స్ని వీళ్ళు పోస్టర్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఇది ఎలా ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా అందరికీ తెలిసిందే. అండ్ నాకు తెలిసి రిషబ్ శెట్టి జై హనుమాన్తో పాటు సైమిల్టేనియస్గా ఈ ప్రాజెక్ట్ని కూడా చేస్తున్నాడు. అండ్ ఇది 7 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను. 7 లాంగ్వేజెస్, ఒక 2 లాంగ్వేజెస్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఫస్ట్ అయితే కాంతార కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మలయాళం, ఇంకోటి ఏదో సంథింగ్ ఒక లాంగ్వేజ్ ఉంది. సో మొత్తం 7 లాంగ్వేజెస్ రిలీజ్ అవబోతుంది. రిషబ్ శెట్టి కెరియర్లో నాకు తెలిసి హైయెస్ట్ గ్రాస్ చేసిన ఫిలిం ఇది, హైయెస్ట్ కలెక్షన్స్. అండ్ ఈ స్టోరీ పరంగా దీన్ని ఎలా తెరకెక్కిస్తారు, ఎలా దీన్ని తీసుకెళ్తారు అని అయితే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ వరల్డ్ వైడ్ 2 October అంటే ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు అఫీషియల్లీ అనౌన్స్ చేసుకున్నారు. తర్వాత చేంజ్ అవుతుందేమో, ఇంకేదైనా సినిమా వచ్చి డిలే అవుతుందో లేకపోతే పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నాం. బట్ ఖచ్చితంగా అయితే రిలీజ్ అవ్వబోతుంది. రఫ్లీ ఒక 2-3 months ఉంది. సో ఎలా ఉంటుంది, అండ్ నాట్ ఓన్లీ ఈగర్లీ కన్నడ ఒకటే కాకుండా మొత్తం ఇండియా వైడ్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇందులో ఏదైనా ఒక హీరో క్యామియో రోల్ ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది తారక్ కూడా ఇందులో ఒక చిన్న క్యామియో రోల్లో చేయబోతున్నాడని అనుకున్నారు, బట్ అది లేదు. సో ఇక్కడ వీళ్ళు కొంచెం డీటెయిలింగ్ ఇచ్చారు. వేర్ లెజెండ్స్ ఆర్ బర్న్ అండ్ ద రోర్ ఆఫ్ వైల్డ్ ఎకోస్, కాంతారా ఏ ప్రీక్వల్ టు ద మాస్టర్ పీస్ దట్ మూవ్డ్ మిలియన్స్, విషింగ్ ద ట్రెబులైజింగ్ ఫోర్స్ బిహైండ్ ద లెజెండ్ రిషబ్ శెట్టి అఫీషియల్ ఏ డివైన్ అండ్ గ్లోరియస్ బర్త్డే విషెస్ చెప్తూ పెట్టారనమాట. సో హొంబెల్లి ఫిల్మ్స్ అంటే తెలిసిందే ఆబ్వియస్గా. అండ్ తెలుగులో వారాహి నో గీతా ఆర్ట్స్ సంథింగ్. సో వీళ్ళే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ కూడా పార్ట్ 2కి సంబంధించి కూడా వాళ్ళే రిలీజ్ చేయబోతారు. ఓవరాల్గా అయితే నా ఎక్స్పెక్టేషన్స్, నాకు తెలిసి సినిమా 1000 కోట్లు క్రాస్ చేయొచ్చు అనుకుంటున్నాను. కన్నడ ఫిలిం కేజీఎఫ్తో ప్రూవ్ చేసుకుంది, మనం బాహుబలితో ప్రూవ్ చేసుకున్నట్టు. ఆ తర్వాత ఇది లైక్ అక్కడ ఒక పుష్పలాగా నా ఎక్స్పెక్టేషన్స్ నేను చెప్తోంది కంపేర్ చేస్తే. సో మోరోవర్ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు రిషబ్ శెట్టి. సో మా ఛానల్ తరపున అండ్ మా టీం తరపున రైట్, ఖచ్చితంగా మీరు సక్సెస్ ఈ సినిమా ద్వారా కొట్టాలి, మరొక బ్లాక్ బస్టర్. దీని తర్వాత మీరు ఆ ప్రీక్వెల్ని వదిలేసి కాంతారా సీక్వెల్ పార్ట్ 3గా తీయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.